బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చూద్దాం. చదవండి ఎవరైనా. బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండునో నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదననిన నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు. ఇది యెహోషువ జీవితంలో జరిగినటువంటి సందర్భం. ఇది యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇంతకీ యెహోషువ ఎవరండి? యెహోషువ అని గనక మనం చూసినట్లయితే ఇజ్రాయేలీల్ని నడిపించిన నాయకులలో మోషే మొదటి స్థానం. అయితే మోషే తర్వాత నాయకుడిగా యెహోషువను దేవుడు నియమించాడు. బైబిల్లో మోషే గురించి చెప్పబడతా ఉంది. మోషే వంటి వాడు లేడు, మోషే వంటి మానవుడు, మోషే వంటి మిక్కిలి సాత్వికుడు, అలాంటి వ్యక్తి ఎవ్వరూ లేరు అనని దేవుడు మోషే గురించి చెప్పడం మనం చూస్తాం. మోషే సాత్వికుడు అని రాయబడింది. మరి మోషే అంత గొప్ప పరిచర్య చేశాడు. మరి మోషే చనిపోయాడు. మోషే తర్వాత ఆ స్థానంలోనికి ఒకరు రావాలంటే ఎంత భయంగా ఉంటదండి. ఇజ్రాయేలీలు కూడా చాలా వారి యొక్క బుద్ధి ఎలాంటిదంటే అప్పుడే తింటారు, అప్పుడే తిడతారు, అప్పుడే దేవుని దగ్గర నుంచి కార్యాలు చూస్తారు, అప్పుడే సనుక్కుంటారు. తినడం, తిట్టడం, సనుక్కోవటం, గొనుక్కోవడం. ఎన్ని కార్యాలు చూస్తున్నప్పటికీ సందేహించటం, ఇది వారి బుద్ధి అన్నమాట. మోషేను అనేకమైన సార్లు వారు దూషించారు, తిట్టుకున్నారు, సనుక్కున్నారు. దేవుడు ఊరుకోలేదు. అలాగని మోషేను ఎవరెవరైతే దూషించారో వారందరినీ దేవుడు హతము చేశాడు. అవన్నీ చూసాడు. అవన్నీ చూస్తూనే యెహోషువ మోషేకు పరిచారకుడుగా ఉన్నాడు అన్నమాట. ఇక్కడ మనకు రాయబడి ఉంటుంది అన్నమాట. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవించెను. నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీ జనులందరినీ ఈ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. మృతి పొందాడు మోషే. ఇప్పుడు ఆ స్థానంలోనికి ఎవరు వచ్చారమ్మా? ఎవరు? యెహోషువ వచ్చాడు. వచ్చినప్పటి నుంచి భయపడుతున్నాడు. ఎలాగ నడిపించాలి వీళ్ళందరినీ? వీళ్ళు మాటి మాటికి తిడతా ఉంటారు, వీళ్ళు మాటి మాటికి దూషిస్తూ ఉంటారు. ఎలాగ నేను వీరితో యాగాలి ఎలాగానని భయపడుతూ ఉన్నాడు. ఎలాగ నేను వీళ్ళందరినీ నడిపించాలని భయపడుతూ ఉంటే భయంతో ఉన్నాడు. అప్పటి వరకు పక్కన నాయకుడు ఆ అయ్యగారు మోషే ఉన్నారు కాబట్టి ఆయన చూసి వెళ్ళిపోయాడు. అప్పుడు పరిచారకుడు, ఏమీ తెలియదు ఆయన. పక్కన ఉండి అన్ని చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు సడన్ గా ఆయన లేకపోయేసరికి యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. వెంటనే భయపడతా అయ్యో నా బతుకు ఎలాగైపోద్ది, అయ్యో వీళ్ళు ఎలా నడిపిస్తాను నేను, అయ్యో ఏంటి వీళ్ళు ఏం తిట్టేస్తారు నన్ను, వీళ్ళు చంపేస్తారు నన్ను, అయ్య బాబోయ్ అని కంగారు పడతా ఉన్నాడు యెహోషువ. అప్పుడు దేవుని యొక్క వాక్యము అతన్ని దర్శించి దేవుడు అతనితో మాట్లాడుతా ఉన్నాడు. యెహోషువ, నువ్వు భయపడొద్దు. నా సేవకుడైన మోషేకు ఎలాగైతే నేను తోడుగా ఉన్నానో అదే రీతిగా నేను కూడా నీకు తోడై ఉంటాను. హల్లెలూయా.
నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. బరము కలిగి ధైర్యముగా ఉండుము. 6వ వచనం, నిర్భరము కలిగి ధైర్యముగా ఉండుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. భయపడొద్దు, నువ్వు ఏం చేయొద్దు అంటున్నాడండి? భయపడొద్దు అంటున్నాడు. ఎందుకంటే మోషేకి ఎలాగైతే నేను తోడుగా ఉన్నానో నీకు కూడా నేను తోడుగా ఉంటాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. నేను మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నానో, మోషే యెహోషువకి ఎలాగైతే నేను తోడుగా ఉన్నానో నీతో కూడా నేను అలాగే ఉంటాను. నీకు కూడా నేను తోడుగా ఉంటాను కనుక నీవు భయపడవలసినటువంటి అవసరమేమీ, భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు, నిర్భరము కలిగి ఉండు, ధైర్యం తెచ్చుకో. ఈ ప్రజల్ని, ఈ దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను, ధైర్యం కలిగి ఉండు అని చెప్తున్నాడు. అనేకమైన సార్లు మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి భయాలు, అనేకమైనటువంటి ఆలోచనలు, సందేహాలు మనల్ని ఏం చేస్తాయంటే కృంగదీస్తాయి, భయపెడతాయి మనల్ని. అమ్మో, ఎలాగుండబోతుందో నా పరిస్థితి, ఏమైపోతుందో నా కొడుకు జీవితం, నా కూతురు జీవితం ఏమైపోతుందో, నా మనవడు, నా మనవరాళ్ళు, నా భర్త, నా భార్య, వారి పిల్లలు, నా జీవితం, నా ఆరోగ్యం, బోల్డ్ అన్ని పుట్టెడు భయాలతో మనము కూడా ఉంటాం. దేవుని వాక్యం చెప్తా ఉంది, భయపడవలసిన అవసరం లేదు, నీవు భయపడొద్దు. ఎందుకు భయపడొద్దండి అమ్మా? ఎందుకు భయపడొద్దు? ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు నీకు నాకు తోడుగా ఉండబోతున్నాడు గనుక, ఆయన మనతో తోడుగా నడవబోతున్నాడు గనుక, ఆయన మన వెన్నంటే ఉండి నడవబోతున్నాడు గనుక మనము భయపడవలసినటువంటి అవసరము లేదు. అయితే యెహోషువకి ఒక పని చేయమని చెప్పాడు దేవుడు. నేను నీకు తోడుగా ఉండాలంటే, వింటున్నారా, నేను నీకు తోడుగా ఉండాలంటే యెహోషువ నీవే పని చేయాలి. చూద్దాం ఆ వచనం చదవ, 7వ వచనం. అయితే నీవు నిర్భరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున నీవు చెయ్యవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొట్టిల్లిపోకూడదు. హల్లెలూయా. యెహోషువ, నేను నీకు తోడుగా ఉంటాను, కానీ నీవు ఒకటి చేయాలి, అది చేస్తేనే నేను నీకు తోడుగా ఉంటాను. ఏంటి ప్రభువా? ఏం చేయాలయ్యా? నీవు నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును నీవు అనుసరించాలి. నీ జీవితం బాగుండాలంటే, నీ మార్గం బాగుండాలంటే దాని నుంచి నీవు కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లిపోకూడదు. అర్థమవుతుందా అండి? దాని నుంచి ఏం చేయకూడదు? కుడికి గాని ఎడమకు గాని నీవు తొట్టిల్లిపోకూడదు. నీ ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు జాగ్రత్తగా అనుసరించాలి, జాగ్రత్త పడాలి. ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యమే. ప్రతిరోజు నీవు దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తిగా ఉండాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వినే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యమును నెమరు వేసుకునే వ్యక్తిగా ఉండాలి. కొన్ని సార్లు కొన్ని తలంపులు మనలోనికి వస్తాయి. వాటిని మనం ఎలా జయించగలమో తెలుసా? మన హృదయంలో ఉన్న వాక్యమును బట్టియే మనము జయించగలుగుతాం.
ఒకరోజు నాకు చాలా భయంగా ఉంది, ఏదో ఒక పరిస్థితి చాలా భయం వేస్తా ఉంది. నా హృదయంలో నుంచి ఒక స్వరం వినిపిస్తా ఉంది, నీవు భయపడొద్దు, నేను సర్వశక్తిమంతుడను, నీవు భయపడొద్దు, ధైర్యము కలిగి ఉండు అని నా హృదయంలో నుంచి ఒక స్వరము నాకు వినబడుతా ఉంది. వెంటనే నాలో ఉన్న భయం అంతా పోయి శక్తి వచ్చింది, బలం వచ్చింది, ధైర్యం వచ్చింది. హల్లెలూయా. దేవుని వాక్యమును ఏం చేయమన్నాడు దేవుడు? నీవు మోషేకి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యవాలి. అంటే వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, వాక్యాన్ని మనము అనుసరించాలి. చెడ్డ మాటలు పలకు, మంచి మాటలు మాట్లాడు, నీ బుద్ధి జాగ్రత్తగా ఉంచు, నీ చూపు జాగ్రత్తగా ఉంచు, నీ ప్రార్థన కలిగి ఉండు, వాక్యము ధ్యానించు, దశమ భాగము తీ, నీ యొక్క పనులన్నిట్లో దేవుని గణపరచు. ఇవన్నీ వాక్యం. అయితే ఈ వాక్యాన్ని నీవు ఎంతగా పాటిస్తున్నావు, ఎంతగా ఆచరిస్తున్నావు, ఎంతగా ఆచరణలో పెడుతున్నావు అనే దానిని బట్టి దేవుడు నీకు తోడుగా ఉంటాడా, దేవుడు నిన్ను విడిచిపెడతాడా, దేవుడు నీకు తోడుగా ఉండడా అనేది నిర్ణయించబడుతుంది. యెహోషువతో ఏమన్నాడంటే, నేను నీకు తోడుగా ఉంటాను, కానీ మోషేకి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము చొప్పున నీవు చేయవలెను. నీ మార్గం బాగుండాలంటే దాని నుంచి కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లిపోకూడదు. వాక్యం వింటున్నావు కదా, వాక్యం నీ వద్దకు వచ్చింది కదా, ఎందుకు నీవు వాక్యానికి చెవి అగ్గట్లేదు? ఎందుకు నీవు వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నావు? అయ్యా వింటున్నారా? ఎందుకు నీవు వాక్యాన్ని స్వీకరించలేకపోతున్నావు? వాక్యాన్ని మనము ఆచరించాలి, వాక్యాన్ని మనము స్వీకరించాలి. అప్పుడే దేవుని మహత్తరకరమైనటువంటి కార్యములు మన జీవితంలో మనము చూడగలుగుతాం. యెహోషువ అలాగూ చేశాడు. ధర్మశాస్త్రం అంతటిని అతడు జరిగించాడు, వాక్యం చొప్పున అతడు జీవించాడు. కనుకనే బైబిల్లో దేవుని వాక్యం చెప్తా ఉంది, యెహోషువ ఏ యుద్ధములో కూడా ఓడిపోలేదు, అన్ని యుద్ధములలో యెహోషువకు దేవుడు తోడై ఉండి అతను నడిపించాడట. హల్లెలూయా. దేవుడే అతను తోడుగా దిగి వచ్చాడట. ఒక పెద్ద దేవుని దూత అతని దగ్గరికి వచ్చిందట, వరదీసిన కత్తి పట్టుకొని. ఒక పెద్ద దేవుని దూత అతనికి తోడుగా వచ్చి అతనితో కలిసి దేవుని సన్నిధి, దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి అతనితో కలిసి యుద్ధము చేసినట్లుగా, దేవుడే అతనికి తోడుగా వచ్చినట్లుగా, ప్రతి జయము, ప్రతి దానిలో, ప్రతి యుద్ధములో వారికి జయం ఇచ్చినట్లుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒకవేళ యెహోషువ గనక ఆ వాక్యాన్ని అనుసరించి తన జీవితం ఉండకపోతే ఖచ్చితంగా ఇన్ని కార్యాలు అతని జీవితంలో చూసి ఉండేవాడు కాదేమో. దేవుని వాక్యం నీకు తెలుసు కదా, ఎప్పటి నుంచో ఆలకిస్తున్నావు కదా, మరెందుకు నువ్వు లోబడట్లేదు దేవుని వాక్యాన్ని? ఎందుకు నీవు వాక్యానుసారమైన భక్తి చేయలేకపోతున్నావు? ఎందుకు నీవు జాగ్రత్తగా ఉండలేకపోతున్నావు? యెహోషువ దేవుడు జాగ్రత్త పడు, జాగ్రత్తగా మోషేకి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని జరిగించు. అంటే చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలండి? వినాలి, ఆచరణలో పెట్టాలి. వినటం మాత్రమే కాదు కానీ ఏమంటే విని దాన్ని విడిచిపెట్టువాడు నశించునట, కానీ విని దాని చొప్పున నడుచువాడు దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. ఎంతమంది ఈరోజు వాక్యానుసారమైనటువంటి జీవితాలు కలిగి ఉన్నారు? ఎంతమంది ఈరోజు వాక్యాన్ని ఆచరణలో పెట్టగలుగుతున్నారు? ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా బ్రతుకుతారో దేవుడు అంటున్నాడు, మోషేకి తోడై ఉన్నట్లు, యెహోషువకి తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను. హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉంటాను, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నా సన్నిధి నీతో కూడా వచ్చును. నువ్వు దేవుని కార్యములను చూడగలుగుతావు. దేవుని వాక్యాన్ని నువ్వు ఆచరించట్లేదా? దేవుని వాక్యాన్ని నువ్వు పాటించట్లేదా? ఇది కేవలం నోటి మాటల వరకే ఉండిపోయిందా? నోటి మాటల వరకే పరిమితి అయిపోయిందా?
దేవుని వాక్యం నీ గుండెల్లోనికి వెళ్ళట్లేదా? దేవుని వాక్యం నీ క్రియల్లోనికి మారట్లేదా? దేవుని వాక్యం నీ రోజువారీ అలవాట్లలాగా మారిపోలేదా? దేవుని వాక్యం ఎప్పుడైతే నీ రోజువారీ అలవాటులాగా మారిపోతుందో, దేవుని వాక్యం నీ యొక్క ఎప్పుడైతే రోజువారీ యొక్క పనులలో ఒక భాగం అయిపోతుందో, అప్పుడే దేవుని సన్నిధి నీకు నిత్యము నిరంతరము తోడై ఉంటుంది. గిన్నెలు తోముకోవటం, బట్టలు ఉతుక్కోవటం, బ్రష్ చేయటం, స్నానం చేయటం ఎవరైనా చెప్పాలా? ఇది ఎవరు మనకి చెప్పాల్సిన, అది మనకు అవసరం కాబట్టి మనం చేస్తాం. అలాగే దేవుని వాక్యం చదవటం, దేవుని వాక్యం వినటం, దేవునికి ప్రార్థన చేయటం, ఇవన్నీ కూడా ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. అవి మనంతటా మనమే అనుదినము చేసేవారిగా ఉండాలి. అలాగే దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించే వారిగా ఉండాలి. అమ్మో ఇది వాక్యానుసారమైంది కాదు, ఇది వాక్యానుసారం, ఇలాగే నేను చేయాలి, ఇది తప్పు, ఇది దేవుని వాక్యం కాదు, అమ్మో ఇది చేస్తే దేవుడు ఊరుకోడు, అమ్మో ఇది చేయకూడదు నేను అన్నని నీవు వివేచించి, నీవు గ్రహించి సన్మార్గమును, సత్యమైన మార్గమును, దేవుని మార్గంలో నీవు నిలిచినప్పుడు నీ మార్గము చాలా సంతోషంగా ఉంటుంది. నీ మార్గం బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా వస్తాడు. నువ్వు భయపడద్దు. యెహోషువ అంటున్నాడు, నువ్వు భయపడద్దు యెహోషువ, నిర్భరము కలిగి ధైర్యముగా ఉండుము, ఎందుకంటే మోషేకు తోడైనట్లు నేను నీకు తోడై ఉంటాను. దేవుడు మనందరితో ఉండాలనుకుంటున్నాడు. అయితే నీవు వాక్యానుసారంగా బ్రతికితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. వాక్యాన్ని విడిచిపెట్టి నీవు లోనైపోతే దేవుడు ఏం చేయలేడు. ఆయన దేవుని వాక్యం నీ కనుల ఎదుట ఉండాలి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాడు. ఎంతమంది ఈరోజు వాక్యానుసారమైనటువంటి జీవితములు జీవిస్తూ ఉన్నారు? యెహోషువ అలా జీవించాడు గనుకనే యెహోషువ ఆశీర్వదించబడ్డాడు, దేవుడి కృపను పొందుకున్నాడు. నీవు కూడా ఆశీర్వదించబడాలనుకుంటున్నావు కదా? అయితే దేవుని వాక్యాన్ని స్వీకరించు, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండు. దేవుని కృపను, దేవుని దయను పొందుకుంటావు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.